గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు 10th April 2024. ఈరోజు మార్కెట్ హాలిడే ఉంది మహావీర్ జయంతి మూలంగా. సో అది గుర్తించండి. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సబ్రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అండ్ అడ్వైజర్ రోజు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడి ఒక్కసారి పెట్టేసంటే కాకుండా పీస్ఫుల్గా పెట్టడం అనేది స్టాక్ మార్కెట్ పెట్టడం మంచిది. ఎందుకంటే అనుభవంగా చెప్తున్న స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి 50% పెట్టిన తర్వాత మన కొన్న షేర్ ఒకవేళ తగ్గితే దాన్ని ఆర్డర్ చేసుకోవడం కానీ లేదా అంతకన్నా మంచి షేర్ వచ్చి కొనడానికి వీలుంటుంది. సో 50% క్యాష్ అనేది రిజర్వ్గా గుర్తించండి. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా తెలుసుకోవాలి. ఇంతకుముందు వీటి గురించి విపులంగా కింది వీడియోలో ఇంతకుముందు వీడియోలు చెప్పారు, వాటిని గుర్తించండి. సో స్టాక్ మార్కెట్స్ రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు, మనల్ని రిటైల్స్ అంటారు. వీళ్ళు కాక ఎంతోమంది ఉంటారు. ఇది వేల కోట్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ పెట్టుబడి పెట్టే లాంగ్ రన్ ఉంటారు కాబట్టి మనం కూడా పెట్టుబడి పెట్టే లాంగ్ రన్ ఉన్నప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లిస్టును గమనించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో రోజు కూడా మనం యూఎస్ఏ, యూరోపియన్ అండ్ మన ఆసియా మార్కెట్ 3 మార్కెట్ చూడాలి. ఎందుకంటే యూఎస్ఏ మార్కెట్ నైట్లో క్లోజ్ అవుతుంది, యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నము, అండ్ ఆసియా మార్కెట్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటి యొక్క గమనం మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి. సో యూఎస్ఏలో నిన్న డౌ జోన్స్, నాస్డాక్స్, S&P 500 చాలా పెరిగింది. దానికి కారణమో మీకు వార్తలు వినే ఉంటారు. మన ట్రంప్ దాని టారిఫ్ను ఒక 90 డేస్ వరకు దాన్ని పోస్ట్పోన్ చేశాడు. చైనాకు మాత్రం 125% విధించాడు. దాని మూలంగా మార్కెట్ పుంజుకున్నాయి కాబట్టి మనకు ఈరోజు మార్కెట్ హాలిడే ఉంది కాబట్టి రేపు పెరిగే అవకాశం ఉంది. సో మన యూఎస్ఏ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ కూడా పెరిగాయి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇది అవుతుంది కాబట్టి ఈ వార్తల్లోనూ నేను వీడియోను 2 రకాలుగా విభజించాను. ఒకటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ వార్తలు అండ్ మన టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి 2 వీడియోలు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సో డౌ జోన్స్ 2962 పెరిగింది, నాస్డాక్స్ 1857, S&P 500 474. సో ఇది మధ్యాహ్నము ఇది ఉంది కాబట్టి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మన్ తగ్గాయి, అవి గుర్తించండి. బట్ ఆసియా మార్కెట్ ఈరోజు మన మార్కెట్ ఆల్రెడీ అక్కడ మార్కెట్ ఇక్కడ రన్ అవుతున్నాయి కాబట్టి సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 750 అప్లో ఉంది. చైనా 600, తైవాన్ 1600, జపాన్ 2600. సో ట్రంప్ యొక్క పోస్ట్పోన్మెంట్ యొక్క వార్త మూలంగా మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 90 డేస్ వరకు కొద్దిగా డోకలే అనుకోవచ్చు. సో ముందు మన మంచి షేర్ తొందరగా పెట్టే అవకాశం ఉంటుంది, వాటిని గుర్తించండి. అండ్ నిన్న మన ఫారినర్స్ సుమారు అంటే FII వాళ్ళు సుమారు 4358 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 2996 బై చేశారు. బహుశా రేపటి నుంచి మన ఫారినర్స్ బైకి రావచ్చని నేను అనుకుంటున్నాను. అట్లా నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా తగ్గింది. ఆ పక్కన ఇక్కడ ఇచ్చాను చూడండి. అండ్ ఇండెక్స్ కూడా చాలా పెరిగింది. ఇండెక్స్ తగ్గాలి. ఇండెక్స్ 21.43 ఉంది. నిన్న ఆల్మోస్ట్ 1% పెరిగింది. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా ఎప్పుడైతే 1% ఎక్కువ ఉంటుందో అది బులిష్, బిలో 1 ఉంటే బేరిష్గా చెప్పబడుతుంది. బట్ ఈరోజు పీసీఆర్ నిఫ్టీ రేషియో రాలేదు కాబట్టి గుర్తించండి. సో నిఫ్టీ 22,390 క్లోజ్ అయింది. దాని యొక్క రెసిస్టెన్స్ 23,000. ఎప్పుడైతే 23,000 క్లోజ్ అయి నిలబడుతుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 22,000 కింద ట్రేడ్ అయితే మార్కెట్ ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50,240 క్లోజ్ అయింది. ఇది ఎప్పుడైతే 51,000 క్రాస్ కావాలి అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ 2-3 రోజులు తగ్గి పెరగడం కూడా కాకుండా స్థిరంగా పెరిగి 51,000 క్రాస్ అయ్యి నిలబడ్డదంటే మార్కెట్ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. దాని స్టాప్ లాస్ కింద కూడా 49,648. ఎప్పుడైతే 49,648 ట్రేడ్ దిగనంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ కింద దిగితే ఇంకా ఎక్కువ మార్కెట్ పడే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, కమోడిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కూడా మన మార్కెట్ను దశ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గోల్డ్ బి ETF ఇచ్చాము, అది 7589 ఉంది. అండ్ సిల్వర్ బి ETF ఇచ్చాము, 87.97 ఉంది. సో గోల్డ్, సిల్వర్ కొనడానికి వాళ్ళు షేర్ల రూపంలో తీసుకొని వీటి భద్రత ఉంటుంది. వీటైతే గోల్డ్, సిల్వర్ ఎట్లా పెరుగుతుందో అలా పెరుగుతుంది, తగ్గినప్పుడు ఇవి తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి షేర్ను స్ట్రిప్ మెథడ్లో తీసుకుంటే లాభ అవకాశం ఉంది. బ్రెడ్ కూడా ఆల్మోస్ట్ 70 తగ్గి 65 బిలో ఉంది, 65.72. డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది కూడా మార్కెట్కి మంచిదే. డాలర్ కూడా తగ్గుతుంది, డాలర్ రూపీస్ కూడా.
సో ఇది మన ఎకనామిక్ కానీ మన మార్కెట్కు శుభసూచకంగా చేయొచ్చు. యూఎస్ఏ బాండ్ కూడా కొద్దిగా తగ్గుతుంది 4.283. ఇది ఇంకా 3 అవర్స్ ఇంకా మార్కెట్ ఎక్కువ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా లాంగ్ బిల్డప్ అనేది ఈరోజు మార్కెట్ ఇవ్వలే మణికంఠ నిన్నటి ఇన్ఫర్మేషన్. సో లాంగ్ బిల్డప్లో మన షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. షార్ట్ కవరింగ్ కూడా షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ అన్వైండింగ్ అండ్ షార్ట్ బిల్డప్స్లో జాబితాలో షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొన్నటి ఇన్ఫర్మేషన్ కాబట్టి అది గ్రహించండి. అండ్ హైయెస్ట్ డెలివరీ మన హైయెస్ట్ డెలివరీ కింద షేర్ హైయెస్ట్ డెలివరీ జరుగుతుంది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ఈ షేర్లు ముందుకు పెరుగుతాయని దానికి ఉద్దేశం గుర్తించండి. అట్లనే టుడే బ్యాండ్లో కూడా ఈరోజు బిర్లా సాఫ్ట్ అంటే రేపు బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్, మండప ఫైనాన్స్ 4 నేషనల్ ఈరోజు కలిసింది. 4 షేర్లు బ్యాండ్లో ఉన్నాయి. ఈ బ్యాండ్లో ఉన్నాయంటే ఫ్యూచర్ ఆప్షన్లో వీటిని కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే బ్యాండ్లో ఉంటాయో వాటి యొక్క హెచ్చులకు ఎక్కువలోనే తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇక్కడ కొంత డివిడెన్స్ ఇతర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటి మూలంగా ఆ షేర్ ప్రతి ఒక్క స్పెసిఫిక్ షేర్లో ప్రభావం చూపే అవకాశం ఉంది, హెచ్చుతగ్గులే అవకాశం ఉంది. సో వీటిని గమనించింది. ఫస్ట్ ఇక్కడ డివిడెండ్ చూద్దాం. కొన్ని కంపెనీలు ఈ మంత్లో అంటే ఏప్రిల్లో డివిడెండ్ ప్రకటించాయి. ఇంకా రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ ఒకరోజు ముందు కానీ అంతకుముందు ఎవరైతే షేర్స్ కొంటారో ఆ రికార్డ్ మన షేర్స్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కృషిలో ఒక రికార్డ్ డేటు 11th April 26 రూపీస్ పర్ షేరు. ఆసియన్ హౌసింగ్ 1 రూపీ పట్టించింది, రికార్డ్ డేటు 11th April. మస్గన్ డాక్ కూడా 3 రూపీస్ పట్టించింది, రికార్డ్ డేటు 16th April. సిఐ ఆటోమేటివ్ 7 రూపీస్ పట్టించింది, రికార్డ్ డేటు 23 April. సఫర్ ఇండియా 28 రూపీస్ పట్టించింది, 23 April రికార్డ్ డేటు. సనఫై ఇండియా 170 రూపీస్ పట్టించింది పర్ షేరు, 25th April. అండ్ సనఫై కన్జ్యూమర్ కూడా 55 రూపీస్ పట్టించింది, 28th April. అంటే ఒకరోజు రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందుగా కొన్న వారికి డివిడెండ్ వస్తుంది. తర్వాత రికార్డ్ డేట్ నుంచి కూడా ఆ షేర్స్లో అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం అంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అట్లనే స్ప్లిట్ బోనస్ సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏఎంఐ ఆర్గనైజ్ ఉంది. అది స్ప్లిట్ ప్రకటించింది 10 రూపీస్ షేర్ 5 రూపీస్. అంటే ఎవరికైతే ఒక షేర్లు ఉంటే 2 షేర్లు వచ్చే అవకాశం ఉంది. దాని రికార్డ్ డేటు 20 అని గుర్తించండి. అట్లనే ఈవెంట్స్ మూలం కూడా షేర్లు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ బట్టి ఇండియాలో ఈవెంట్ ఐఐపి ఇన్ఫర్మేషన్ వస్తుంది 11th April నాడు. అట్లనే యూకే అంటే ఇంగ్లాండ్ జీడిపి ఇన్ఫర్మేషన్ రాబోతుంది ప్రకటన 11th April. ఇండియా యొక్క సిపిఐ అండ్ విపిఐ ఇన్ఫర్మేషన్ రాబోతుంది 14th April నాడు. అట్లనే యూకేజీ సిపిఐ ఇన్ఫర్మేషన్ రాబోతుంది 16th April. సో ఆ డేట్ని బట్టి దాని రిపోర్ట్ బట్టి దాని పాజిటివ్ నెగిటివ్ బట్టి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులోనే అవకాశం ఉందో గుర్తించండి. సో మన వీడియో ముగించే ముందు మరి దీని తర్వాత ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం రిగార్డింగ్ బిజినెస్ వార్తలు. ఆ వార్తల యొక్క షేర్ల పైన టెక్నికల్స్ ఉంటుంది కాబట్టి ఇవి మీకు అనువుగా ఉంటుందని 2 వీడియోలు చేయడం జరుగుతుంది. 2 వీడియోలు చూస్తే మీకు స్టాక్ నెంబర్ పట్టు మొదలైన విషయాలు మొత్తం తెలుస్తాయని భావిస్తూ మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.